మేము ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ప్రజలకు మేము జవాబు చెప్పాలి. ప్రజలు ఓట్లు వేసినందుకు ప్రజలకు మేము పనిచేయాలి. అన్నదమ్ముల మధ్యలో 100 సంవత్సరాల పైచులు కాంగ్రెస్ చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ మా కుటుంబంలో మేము ఉంటే సమస్య అది ఇష్యూ కాదు. అది దాని భూతాలు పెట్టి చూడాల్సిన అవసరం ఏముండదు. 100 సంవత్సరాల పైచులు పార్టీ ఇంట్లో 5 అన్నదమ్ములు ఉంటేనే 5 అన్నదమ్ముల మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటాయి. ఒక కుటుంబం తల్లికి 5 కొడుకులు ఉంటే 5 దానికి ఉండదు. ప్రజలకు ఇచ్చిన మాట 6 గ్యారంటీ పథకాల లోపల 4 గ్యారంటీ పథకాలు అమలు చేసినాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సన్న బియ్యం ఇచ్చినాము, రేషన్ కార్డులు ఇచ్చినాము, ఇందిరా మిల్లు ఇచ్చినాము, 200 యూనిట్ కరెంట్ ఇచ్చినాము, ఉచితంగా మహిళా సోదరులను బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినాము. ఇంక ఇవ్వాలి మహాలక్ష్మి పథకం ఒకటి ఇవ్వాలి, 2000 పెంచి 4000 చేయాలి, 4000 పెంచి 6000 చేయాలి. అంతే కదా, అంతేనా? ఇంకా వేరేమన్నదా అని ఇంకా 3 సంవత్సరాలు ఉన్నదన్న మాకు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇంకా 3 సంవత్సరాలు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు. మీ లెక్క ఆశ భాషతోని ఒక్క 10 సార్ల అబద్ధాన్ని చెప్పి దాన్ని నిజం చేస్తానికి ప్రయత్నం చేసే సోషల్ మీడియా యూనివర్సిటీ మాకు ఏం లేదు. మాకు కార్యకర్తలే దేవుళ్ళు, ప్రజలే దేవుళ్ళు. మాకు ఆ మంచిని ఆ భగవంతుడే మమ్మల్ని చల్లగా చూసి ప్రజల గుండెల్లో పోయే విధంగా పనులు చేస్తాం. ఆ విధంగా మా కార్యకర్తలు కూడా 20 నెలలు అవుతుంది. ఎవ్వరైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి మీరు చూడండి. ప్రభుత్వం రాకముందు ఎట్లమో ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉన్నాం తప్ప మేము ప్రభుత్వంలో కూర్చుని మా అన్న మంత్రి అని చెప్పి ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబట్ట రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చిన చట్ట ప్రకారం అందరికి హక్కు ఉంటుంది. అందరికి సమానంగా ఉంటారు. ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వంలో మాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ఈ పనులు చేయగలిగినాం. చేయబోయే పనులు కూడా ఖచ్చితంగా చేసే రేపు 29 ఎలక్షన్స్ పోతాం. అంతే ధీమతో చెప్తాను నేను.